హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ పర్సనల్ ప్రొనౌన్స్ సంబంధించి 2 వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను. రూల్స్ ఏ విధంగా యూజ్ చేయాలనేది. అందులో ఒక రూల్ సంబంధించి కొంచెం క్లారిటీ మీకు తక్కువ ఇచ్చానని అనిపించింది. అంటే కొంచెం వివరణ ఇద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఒక చిన్న వీడియో మాత్రమే. అందులో ఈ పర్సనల్ ప్రొనౌన్స్లో సంబంధించి కంపారిజన్ చేసేటప్పుడు ఏ విధంగా వీటిని యూజ్ చేయాలనేది కొంచెం క్లారిటీగా మీకు చెప్పడం జరుగుతుంది ఇక్కడ. అయితే ఆల్రెడీ పర్సనల్ ప్రొనౌన్స్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సబ్జెక్టివ్ కేసు, ఆబ్జెక్టివ్ కేసు రెండు కూడా పర్సనల్ ప్రొనౌన్స్ అవుతాయి. ఐ, మీ, వి, అజ్, యు, హీ, హిమ్, షీ, హెర్, ఇట్, దే, దెమ్ ఇవి పర్సనల్ ప్రొనౌన్స్ అని కథ చెప్పుకోవడం జరిగింది. అందులో కంపారిజన్ సంబంధించి మేము ఏ విధంగా వాడాలంటే, ఇక్కడ సబ్జెక్టివ్ కేసు చూడండి, సబ్జెక్టివ్ కేసుకి కంపారిజన్ జరగాలి, లేదా ఆబ్జెక్టివ్ కేసుకి మాత్రమే కంపారిజన్ అనేది ఇక్కడ జరగాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఈ కంపారిజన్ అనేది మనకి ఇక్కడ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ వస్తుంది. యాజ్, పీడీ, యాజ్ గుడ్ యాజ్ క్లవర్ యాజ్ అని వస్తుంది కదా. ఆ సందర్భాల్లోని సీడీ దాన్, టాలర్ దాన్, మోర్ బ్యూటిఫుల్ దాన్ అని కంపేరిటివ్ డిగ్రీలు వస్తుంది. దాన్ తోటి యాజ్తో వస్తాయి. వచ్చినప్పుడు ఆ కంపారిజన్ అనేది సబ్జెక్టివ్ కేసుకే జరగాలి కంపారిజను, ఆబ్జెక్టివ్ కేసుకి కంపారిజన్ జరగాలి. అంతేగాని ఒకటి సబ్జెక్టివ్ కేసు ఉండి సబ్జెక్టివ్ కేసుని తీసుకెళ్ళి ఆబ్జెక్టివ్ కేసుతో కంపారిజన్ చేయకూడదు అనమాట. ఓకేనా, ఆ విధంగా ఇక్కడ మనకు బిట్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. వీటి మీద రూల్స్లో ఈజ్ యాజ్ క్లవర్ యాజ్ హెర్ ఉంది ఇక్కడ. యాజ్ క్లవర్ యాజ్, సో ఇది కంపారిజన్ జరిగింది ఎవరికి? హీకో. ఈ స్టార్టింగ్లో ఇది సబ్జెక్ట్ అన్నమాట. సో ఇది సబ్జెక్ట్ కేసు, ఎందుకంటే హీ, షీ, ఇట్, ఐ, వి, యు ఇవన్నీ ఏంటండి సబ్జెక్ట్ కేసులు. కాబట్టి సబ్జెక్ట్ కేసు ఇది. సబ్జెక్ట్ కేసు ఇక్కడ కంపారిజన్ జరగాలి. కానీ ఇక్కడ ఏముంది? ఆబ్జెక్ట్ కేసు ఉంది కాబట్టి హెర్ వాడకూడదు. ఏం వాడాలి? షీ వాడాలి. ఈజ్ యాజ్ క్లవర్ యాజ్ షీ అనాలి తప్ప ఈజ్ యాజ్ క్లవర్ యాజ్ షీ హెర్ అని అనకూడదు. ఓకేనా, అతనిలాగా ఆమె కూడా తెలివైందే అని అర్థమైందండి. హీ అనేది ఇక్కడ హీకి షీకి కంపారిజన్ ఇక్కడ హెర్ అంటే. సో హీకి హెర్కి కంపారిజను. సో కంపారిజన్ ఎక్కడ జరుగుతుంది? ఇక్కడ సబ్జెక్ట్ కేసు. ఇది సబ్జెక్ట్ కేసు జరగాలి తప్ప ఆబ్జెక్ట్ కేసు జరగకూడదు. హీజ్ యాజ్ క్లవర్ యాజ్ షీ అనాలి. ఈ స్టార్టింగ్లో ఉన్న దానితో మనం కంపారిజన్ చూసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ అండి, దే ఆర్ యాజ్ రిచ్ యాజ్ అజ్, వాళ్ళు మాలాగే ధనవంతులు అని. సో ఇవి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నేను వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను, అక్కడ కంప్లీట్గా చెప్పాను. సో ఇక్కడ మీరు యూసేజ్ గురించి, ఓన్లీ పర్సనల్ ప్రొనౌన్ యూసేజ్ గురించి మాత్రం చూడండి. యాజ్ రిచ్ యాజ్, సో కంపారిజన్ ఎవరికి? దే. ఇక్కడ సబ్జెక్ట్ కేసు, దే అంటే సబ్జెక్ట్ కేసే కదా. సబ్జెక్ట్ కేసుకి ఇక్కడ సబ్జెక్ట్ కేసే రావాలి కంపారిజను. దేకి అజ్కి, అజ్ అనకూడదు. ఏంటంటే అక్కడ ఉయ్ అనాలి. ఎందుకంటే ఉయ్ అజ్ యొక్క సబ్జెక్ట్ కేసు అంటే ఉయ్, అంటే ఉయ్ సబ్జెక్టు, అజ్ అనేది ఆబ్జెక్ట్. కాబట్టి దాని యొక్క సబ్జెక్ట్ కేసే రాయాలి. ఎందుకంటే ఇక్కడ దే అనేది సబ్జెక్ట్ కేసు కాబట్టి సబ్జెక్ట్ కేసుకే కంపారిజన్ జరగాలి. దే ఆర్ యాజ్ రిచ్ యాజ్ ఉయ్ అనాలి తప్ప అజ్ అనకూడదు. ఓకేనండి, నెక్స్ట్ అండి, షీ ఈజ్ టాలర్ దాన్ హిమ్, ఆమె అతని కన్నా పొడవుగా ఉంది. సో ఇక్కడ కంపారిజన్ ఇక్కడ షీ నుంచి జరుగుతుంది కంపారిజన్. సో ధ్యాన్ చూసారా, ధ్యాన్ యాజ్ కానీ ధ్యాన్ వచ్చినప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ కేసు. సి అంటే సబ్జెక్ట్ కేసే కదా. సో సబ్జెక్ట్ కేసుకి ఇక్కడ సబ్జెక్ట్ కేసు కంపేర్ జరగాలి కాబట్టి ఇక్కడ ఏం రాయాలి? హీ రాయాలి. ఓకేనా, షీ ఈజ్ టాలర్ దాన్ హీ అనాలి తప్ప షీ ఈజ్ టాలర్ దాన్ హిమ్ అని అనకూడదు. ఓకేనండి, నెక్స్ట్, యు ఆర్ మోర్ బ్యూటిఫుల్ దాన్ హెర్. యు ఆర్ మోర్ బ్యూటిఫుల్ దాన్ హెర్ అని ఉంది ఇక్కడ. సో నువ్వు ఆమె కన్నా బాగా అందంగా ఉన్నావు అని అర్థం. సో మొత్తం దాన్, మోర్ బ్యూటిఫుల్ దాన్ కంపారిజన్ జరిగింది ఎవరికి? యూతో కంపారిజను హెర్కి. కానీ ఇక్కడ యూ అనేది సబ్జెక్ట్ కేసు. సెంటెన్స్ స్టార్టింగ్లో ఉందంటే సబ్జెక్ట్ కేసు అని అర్థం. యూ సబ్జెక్ట్ అవుద్ది, ఆబ్జెక్ట్ అవుద్ది. మరి ఆబ్జెక్ట్ ఇప్పుడు అవుతుంటే వేరే తర్వాత వస్తాయి. కానీ స్టార్టింగ్లో ఉంది కాబట్టి సబ్జెక్ట్ కేసే కంపేర్ జరగాలి. అంటే హెర్ రాయకూడదు. ఏం రాయాలంటే షీ రాయాలి. యు ఆర్ మోర్ బ్యూటిఫుల్ దాన్ షీ అనాలి తప్ప యు ఆర్ మోర్ బ్యూటిఫుల్ దాన్ హెర్ అని అనకూడదు. ఓకేనండి, నెక్స్ట్ అండి, ఐ రెస్పెక్ట్ యూ మోర్ దాన్ హిమ్. ఐ రెస్పెక్ట్ యూ మోర్ దాన్ హిమ్. ఎక్కడ ఎలాంటివి ఇచ్చినప్పుడు అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ దాన్ ఉంది, మరి కంపారిజన్ ఏంటి జరిగింది ఇక్కడ? యూకి హిమ్కి. ఓకేనా, ఐ రెస్పెక్ట్ యూ మోర్ దాన్ హిమ్, అతనికన్నా నేను నీకే రెస్పెక్ట్ ఇస్తానని. సో కంపారిజన్ ఎవరికి? యూకి హిమ్కి కంపారిజను. అయితే ఇక్కడ యూ అనేది ఈ సెంటెన్స్లో ఐ సబ్జెక్టు, రెస్పెక్ట్ అనేది వెర్బు, యూ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్. చూసుకోండి సెంటెన్స్, ఐ రెస్పెక్ట్ యూలో ఇది సబ్జెక్టు, ఇది వెర్బు, ఇది ఆబ్జెక్ట్. అంతే కదా, వెర్బ్ తర్వాత ఉన్నది ఆబ్జెక్ట్ కదా. సో ఇక్కడ యూ ఆబ్జెక్ట్గా పనిచేస్తుంది. సో ఇది ఆబ్జెక్ట్ కేసు కాబట్టి ఆబ్జెక్ట్ కేసే రావాలి ఇక్కడ. సో ఆబ్జెక్ట్ కేసు వచ్చింది కదా, కాబట్టి ఆన్సర్ రైట్. ఒకవేళ ఇక్కడ హీ ఇస్తే తప్పు,
ఈ సెంటెన్స్ కరెక్ట్గా ఉంది. ఓకేనా అండి. మళ్ళీ చూడండి, ఐ రెస్పెక్ట్ యూ మోర్ దాన్ హిమ్. ఇక్కడ కంపారిజన్ ఎవరికి? నేను నీకు రెస్పెక్ట్ ఇస్తున్నాను అతనికన్నా, అంటే హిమ్కి యూకి కంపారిజను, యూకి హిమ్కి. అయితే యూ అనేది ఏ కేసులో ఉంది? ఇక్కడ సబ్జెక్టులను ఈజీగా పోల్చిన స్టార్టింగ్లో ఉన్నాయని, కానీ ఇక్కడ సబ్జెక్ట్ అనడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ సెంటెన్స్ ఉండే ఐ సబ్జెక్టు, రెస్పెక్ట్ అనేది వెర్బు, యూ అనేది ఆబ్జెక్టు. సో ఈ లైన్ చూసుకున్నట్లయితే యూ ఆబ్జెక్ట్ అనమాట, వెర్బ్ తర్వాత వచ్చింది కాబట్టి. సో ఇది ఆబ్జెక్ట్ కేసులో ఉంది కాబట్టి ఇక్కడ ఆబ్జెక్ట్ కేసే రావాలి. సో హిమ్ అనేది ఆబ్జెక్ట్ కేసే కదా. సో సెంటెన్స్ కరెక్ట్. ఒకవేళ ఐ రెస్పెక్ట్ యూ మోర్ దాన్ హీ అంటే తప్పు. మీరు ఈ రూల్స్ ప్రకారం చూసుకుని ఇది రైట్ ఇచ్చేస్తారు. ఇక్కడ ఒకవేళ హీ అని ఇచ్చారు అనుకోండి, ఇది రైట్ పెడితే ఆన్సర్ తప్పు. ఎందుకంటే ఈ సెంటెన్స్లో ఐ రెస్పెక్ట్ యూలో యూకి హిమ్కి కంపేర్ జరుగుతుంది. యూ అనేది ఆబ్జెక్టు, హిమ్ కూడా ఆబ్జెక్ట్. ఇక్కడ సరిపోయింది. ఇక్కడ హీ ఇస్తే తప్పు, హిమ్ ఇస్తేనే రైట్ ఆన్సర్. ఐ రెస్పెక్ట్ యూ మోర్ దాన్ హిమ్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్, నో అదర్ బాయ్ ఇన్ దిస్ క్లాస్ ఈజ్ యాజ్ స్లో యాజ్ హిమ్. సో ఇక్కడ కూడా యాజ్ వచ్చింది, అంటే అతనికన్నా స్లో ఎవరూ లేరని క్లాస్లో. ఇక్కడ చూడండి, కంపేర్ జరుగుతుంది. నో అదర్ బాయ్, క్లాస్లో ఉన్న బాయ్కి అంటే సబ్జెక్ట్ కేసు, అంతే కదా. ఇది సబ్జెక్ట్ కేసు. ఇక్కడ సబ్జెక్ట్ కేసు ఉందా? లేదు. ఏమొస్తుంది ఇక్కడ? హీ వస్తుంది. నో అదర్ బాయ్ ఈజ్ ఇన్ దిస్ క్లాస్ ఈజ్ యాజ్ స్లో యాజ్ హీ అనాలి తప్ప హిమ్ అని అనకూడదు. ఎందుకంటే నో అదర్ బాయ్ అంటే బాయ్ అనేది సబ్జెక్ట్ కేసే. సబ్జెక్ట్ కేసు ఎవరు జరగాలి? ఇక్కడ సబ్జెక్ట్ కేసుగా జరగాలి కంపారిజన్. సో నో అదర్ బాయ్ ఇన్ దిస్ క్లాస్ ఈజ్ యాజ్ స్లో యాజ్ హిమ్. హిమ్ అనకూడదు, హీ అనాలి. ఓకేనా. యాజ్ స్లో యాజ్ హీ అనాలి. ఓకేనండి. నెక్స్ట్, ఐ నో బెటర్ దాన్ సి అంటామా హెర్ అంటామా? ఐ నో బెటర్ దాన్ సి అంటామా హెర్ అంటామా? అంటే ఇక్కడ కంపారిజన్ ఎవరికి? ఐ నో బెటర్ దాన్ హెర్ అంటే నాకు తెలుసు. ఐ సబ్జెక్టు, ఇది వెర్బో. సో నాకు తెలుసు ఎవరికన్నా బెటర్ దాన్ హెర్, ఆమె కన్నా. సో ఐకి ఇక్కడ ఉన్న సికి కంపారిజన్ జరుగుతుంది, ఐకి సికి. అంతేనా? నాకు తెలుసు ఆవిడికన్నని. అయితే ఇక్కడ ధ్యాన్ ఉంది కదా, ధ్యాన్ తర్వాత వచ్చినప్పుడు ఈ స్టార్టింగ్లో దేనికి కంపారిజన్ జరుగుతుంది చూసుకోండి. సబ్జెక్ట్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ కేసు రావాలి, హీ రావాలి, హెర్ రాకూడదు. ఐ నో బెటర్ దాన్ సి అనాలి తప్ప ఐ నో బెటర్ దాన్ హెర్ అంటే తప్పు. ఓకేనండి. నెక్స్ట్ అండి, ఐ లైక్ చాక్లెట్స్ మోర్ దాన్ హీ ఆర్ హిమ్. ఇక్కడ చూడండి, ఐ సబ్జెక్టు, లైక్ వెర్బ్. ఐ లైక్ చాక్లెట్స్ ఇది ఆబ్జెక్ట్ సెంటెన్స్కి. మోర్ దాన్ హీ, నాకు చాక్లెట్స్ ఇష్టం అతనికన్నా. అయితే ఇక్కడ కంపారిజన్ ఎవరికి? నాకు అతనికే. చాక్లెట్స్కి అతనికి కాదు. చాక్లెట్స్ అనేదేమో నాన్ లివింగ్ థింగ్, అతనేమో లివింగ్ థింగ్. నాన్ లివింగ్ థింగ్కి లివింగ్ థింగ్కి ఎక్కడ కంపారిజన్ జరగదు. కాబట్టి ఐకి ఇక్కడ ఉన్నటువంటి హీకి కంపారిజన్ జరుగుతుంది. సో ఐ అనేది సబ్జెక్ట్ కేసు కదా, మనకు తెలిసిందే. దాని సబ్జెక్ట్ కేసు ఏం రాయాలి? అక్కడ హీ రాయాలి, హిమ్ రాయకూడదు. ఐ లైక్ చాక్లెట్స్ మోర్ దాన్ హీ అనాలి తప్ప హిమ్ అని అనకూడదు. ఓకేనా. నెక్స్ట్, కాంట్రరీ టు ఎర్లియర్ రిపోర్ట్స్ ఐ ఫౌండ్ హిమ్ బ్రైటర్ దాన్ ఐ డ్యూరింగ్ అవర్ మీటింగ్. ఇది కరెక్షన్, స్పాటింగ్ ఎర్రర్స్ ఏ విధంగా రావచ్చు అంటే ముందు రిపోర్టులకు విరుద్ధంగా నేను అతను బాగా నాకంటే తెలివడని చెప్పి ఈ మీటింగ్లో నేను తెలుసుకున్నాను, గుర్తించిన అర్థం. సో ఇక్కడ ఈ విధంగా కరెక్షన్ సెంటెన్స్ రావచ్చు. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5, నో ఎర్రర్ అన్న. ఇక్కడ చూడండి, కాంట్రరీ టు ఎర్లియర్ రిపోర్ట్స్ ఐ ఫౌండ్ హిమ్ బ్రైటర్ దాన్. సో సార్ కంపారిజన్ దాన్ తర్వాత ఇక్కడ ఐ రాయొచ్చా, ఐ రాయకూడదు చూడాలా. ఐ ఫౌండ్ హిమ్, నేను అతను తెలుసుకున్నట్టు హిమ్ బ్రైటర్ దాన్ ఐ నాకన్నా అతను. సో ఇక్కడ ఐ ఫౌండ్ హిమ్ తీయండి. ఇక్కడ ఐ సబ్జెక్టు, ఫౌండ్ వెర్బు, హిమ్ ఏమో ఆబ్జెక్టు. సో ఇది ఆబ్జెక్ట్ కేసులో ఉంది. సో కంపారిజన్ ఆబ్జెక్ట్ కేసు జరగాలి. ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ మీ వస్తుంది. ఓకేనా. ఐ ఫౌండ్ హిమ్ బ్రైటర్ దాన్ మీ అనేది కరెక్ట్ ఆన్సర్. ఐ ఫౌండ్ హిమ్. ఇక్కడ ఈ సెంటెన్స్లు అన్నీ స్టార్టింగ్లోనే ఉన్నాయి. ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్ ఆప్షన్ లేదు కాబట్టి సబ్జెక్ట్ కేసే రాస్తాం. కానీ ఎలాగ ఇచ్చినప్పుడు ఐ ఫౌండ్ హిమ్ అని కానీ, అలాగే ఐ రెస్పెక్ట్ యూ ఇచ్చినప్పుడు కానీ సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్, ఇది ఆబ్జెక్ట్ కేసు ఉంది కాబట్టి ఇది ఆబ్జెక్ట్ కేసు రాయాలి. అలాగే ఐ ఫౌండ్ హిమ్లో ఐ సబ్జెక్టు, వి ఫౌండ్ వెర్బు, హిమ్ ఆబ్జెక్ట్. సో హిమ్కి ఐకి కంపారిజను, నాకన్నా అతను తెలివాడినండి కాబట్టి అప్పుడు హిమ్ ఆబ్జెక్ట్ కేసు ఉన్నప్పుడు ఐ కూడా ఆబ్జెక్ట్ కేసు ఉండాలి. ఐ ఫౌండ్ హిమ్ బ్రైటర్ దాన్ మీ డ్యూరింగ్ అవర్ మీటింగ్ అని అనాలి. ఓకేనా. నెక్స్ట్, ఐ నో యూ బెటర్ దాన్ హిమ్. ఇక్కడ చూడండి, ఐ నో బెటర్ దాన్ సి అన్నాం. ఐ నో తర్వాత ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు, కానీ ఇక్కడ ఐ నో తర్వాత యూ అనుకుంది. ఇక్కడ సబ్జెక్ట్ ఇది వెర్బ్, ఇది ఆబ్జెక్ట్. సార్ ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారంగా సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఇది యూ ఆబ్జెక్ట్ ప్లేస్ ఉంది కాబట్టి యూకి హిమ్కి అయినప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి రావాలి? హిమ్మే కదా, సరిపోయింది. కానీ ఐ నో యూ
ఐ నో తర్వాత ఆబ్జెక్ట్ ఉంది అంటే ఈ ఐ నో అనే వెర్బ్కి మాత్రమే ఆన్సర్స్ 2 వస్తాయి. ఆబ్జెక్టివ్ కేస్ అవుద్ది, సబ్జెక్టివ్ కేస్ అవుద్ది. దాన్ని 2 రకాలు చదవచ్చు. ఐ నో యూ బెటర్ దాన్ హిమ్, ఐ నో యూ బెటర్ దాన్ హి. ఆ విధంగా చదివితే 2 ఆన్సర్లు వస్తాయి. ఒక్క ఐ నో యూ అనే స్ట్రక్చర్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఇచ్చినప్పుడు ఆప్షన్స్లో హిమ్ అయినా అవ్వచ్చు, హీ అయినా అవ్వచ్చు. కానీ మిగతా వెర్బులు ఎక్కడ ఇచ్చినా సరే, ఉదాహరణకి ఇక్కడ చూడండి, ఐ రెస్పెక్ట్ యూ, ఇక్కడ సబ్జెక్టివ్ వెర్బ్, ఆబ్జెక్టివ్ కేసే. ఐ ఫౌండ్ హిమ్, సబ్జెక్టివ్ వెర్బ్ ఆబ్జెక్టివ్. సో హిమ్ ఆబ్జెక్టివ్ కేసు కాబట్టి ఇక్కడ ఆబ్జెక్టివ్ కేసు రాసాము. కానీ ఐ నో యూ వచ్చినప్పుడు మాత్రము ఇక్కడ ఆబ్జెక్టివ్ కేసు అని రాయొచ్చు, సబ్జెక్టివ్ కేసు అని రాయొచ్చు. ఓకేనండి, ఆ వెర్బ్కి మాత్రమే నోకి. ఐ నో పక్కన ఇక్కడ అలాగే ఆబ్జెక్ట్ లేదు. ఇక్కడ ఇచ్చోండి, ఐ నో బెటర్ దాన్ అన్న డైరెక్ట్గా ఇచ్చారు కాబట్టి సబ్జెక్టివ్ వెర్బ్, సో సబ్జెక్టివ్ కేసు రాస్తాం. ఎందుకంటే ఐ నో పక్కన ఇక్కడ ఏమీ ఆబ్జెక్ట్ ఇవ్వలేదు కాబట్టి. కానీ ఇక్కడ ఐ నో యూ ఇచ్చారు కాబట్టి ఈ స్ట్రక్చర్ ఇచ్చినప్పుడు మాత్రం హీ కానీ హిమ్ కానీ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. ఓకేనండి, ఏది ఇచ్చినా రైట్ ఆన్సర్. ఇది మీకు జస్ట్ క్లారిటీ ఇవ్వడం కోసం చెప్పానండి. ఓకేనా, థ్యాంక్ యూ.